సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. మల్కాపూర్ వద్ద చెరువులోనే ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం కట్టడంతో దాన్ని బాంబులతో కూల్చివేశారు, నేలమట్టం చేశారు. సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. అప్పట్లో దీనికి పూర్తి స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరించారనే ఆరోపణలున్నాయి. G+1కి అనుమతి తీసుకుని పలు అంతస్తులు నిర్మించారు. స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ నిర్మించి వారాంతపు వెడ్డి కోసం ఇక్కడికి వచ్చేవారు. నీళ్లల్లో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుండే మెట్లు కట్టారు. అప్పట్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు ఇక్కడ నిర్మాణానికి అనుమతి ఇవ్వడమే తప్పు, అలాంటిది G+1కి అనుమతి ఇచ్చారు. అక్కడితో సరిపెట్టకుండా పలు అంతస్తులను నిర్మించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. 2012 నుండి ఇది ఇలాగే ఉంది. కొన్నాళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ భవనం చుట్టూ నీరు చేరింది. కానీ దాదాపు 12 ఏళ్ల పాటు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం చర్చకు వస్తోంది.